గత నెల 30వ తేదీన కాకినాడ టిట్కో గృహాల్లో జరిగిన హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ తెలిపారు. మృతుడు గుడాల చంద్రశేఖర్ తండ్రి గుడాల వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి లావణ్య, లోవరాజు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ముద్దాయిలకు న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారని సిఐ సునీల్ కుమార్ తెలిపారు. గుడాల వెంకన్న ఏజ్ వచ్చి 55 years, ఇతను వచ్చి చిన్నమల్లము, వెనుగొండ మండలం. అయితే వీళ్ళ అబ్బాయి కనిపించడం లేదని 29th నాడు మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. తన కుమారుడైన చంద్రశేఖర్కి నరేంద్రపురం చెందిన లావణ్య ఆమెతో కొంతకాలం నుంచి సాన్నిహిత్యం ఉందని, దాని నిమిత్తము తన కుమారుడు కాకినాడ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు, రాత్రికి ఇంటికి రాలేనట్టు తిరిగి కంప్లైంట్ చేయగా అతను వచ్చి C28F7 అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కుమారుడు ఆచే గురించి కనుక్కొని ఆ లావణ్య అక్కడ ఉన్నారని తెలుసుకుంటే అదే ఇంట్లో బెడ్రూమ్లో ఎవరైతే చంద్రశేఖర్ అంటున్నామో ఆయన చనిపోయి మర్డర్ చేసి పడి రక్తపడలో ఉన్నాడు. దాని నిమిత్తం వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క లావణ్య అనే ఆమెకి ఇక్కడ ఉండడానికి ప్లస్ ఆమెకి ఎవరితో సంబంధం ఉందా అనే దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది. ఆమెకి అంటే ఈ మర్డర్ ఒక్కడి వల్ల జరిగింది కాదు, వేరే వాళ్ళ సహాయం ఉంటే కానీ ఇంత పెద్ద మర్డర్ జరగడం ఉద్దేశంతో మేము దర్యాప్తు ప్రారంభించాము. దానిలో భాగంగా ఈ యొక్క లావణ్యని మేము పట్టుకోవడం జరిగింది. ఆమెను ఇంటరాగేషన్ చేయగా ఆమెతో పాటు తనకి ఓదూరి లోవరాజు అనే ఆర్టీసీ డ్రైవర్ కూడా సహకరించినట్టు, ఎందుకంటే ఈ గుడాల చంద్రశేఖర్కి అప్పుడప్పుడు మీకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు ఇచ్చే క్రమంలో ఆ డబ్బులు ఇస్తానని చెప్పి ఇక్కడ పిలిపించినందుకు గాను వాళ్ళిద్దరు ప్లాన్ ప్రకారము ఎవరైతే మృతుడు ఉన్నాడో గుడాల చంద్రశేఖర్ని ఇక్కడ ఇంట్లో తీసుకొచ్చి అక్కడ ఉన్న ఒక పప్పు గుత్తు మరియు ఐరన్ రాడ్తో తల మీద కొట్టడంతో అతను చనిపోయాడు. ఆ రక్తంలో బాడీని అక్కడ పెట్టేసి వీళ్ళు బాడీని షిఫ్ట్ చేయడానికి చూశారు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వీళ్ళిద్దరూ ఎస్కేప్ అవ్వడానికి చూస్తుంటే మేము పట్టుకొని అరెస్ట్ చేయడం, కోర్టు పంపించాం. కోర్టు వారు వాళ్ళిద్దరికి కూడా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది.